తమిళనాడు ఎన్నికల సందర్భంగా తరువాత చోటు చేసుకున్న చాలా పరిణామాలను తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలను విపరీతంగా ఆకర్షిస్తూ ఉన్నాయి. కొన్ని సంఘటనలు అయితే బాగా ఆలోచింపచేస్తున్నాయి. మన తెలుగు నాయకులు తమిళ నాయకుల్లాగా ఎందుకు హుందాగా ఉండరు అని కూడా తెలంగాణ, ఏపీ ప్రజలు బాధపడుతున్నారు. ఎన్నికల ప్రచారం పోటాపోటీగా ప్రచారం చేసుకున్నప్పటికీ తమిళనాడులో నాయకులు ఒకరిని ఒకరు బండబూతులు తిట్టుకోలేదు. సిద్ధాంతపరంగానే ప్రసంగాలు సాగాయి. తర్వాత కూడా అధికార ప్రతిపక్ష నాయకులు వ్యవహరిస్తున్న తీరుతో తెలంగాణ, ఏపీ నేతల తీరును బేరీజు వేసుకుంటున్నారు. రాజకీయం అంటే తమిళుల మాదిరిగా హుందాగా చేయవచ్చనే కామెంట్లు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. రాజకీయాలు అంటే తిట్టుకోవడమేనా? ప్రత్యర్థి అంటే శత్రువేనా? ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే సామాన్య ప్రజలకు ఇదే అనిపిస్తోంది. కానీ పక్కనే ఉన్న తమిళనాడును చూస్తే మాత్రం రాజకీయం ఎంత హుందాగా చేయవచ్చో అర్థమవుతోంది. ఎన్నికల ప్రచారంలో ఒకరు, గెలిచిన తర్వాత మరొకరు అక్కడ నేతలు ప్రవర్తిస్తున్న తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మన తెలుగు నాయకులు ఎందుకు అలా ఉండలేకపోతున్నారు? స్టాలిన్ నుండి విజయ్ వరకు అక్కడ జాతీయ సంస్కృతి ఎలా ఉంది అనే విషయాలపై చర్చ జరుగుతోంది. అధికారం ఎవరిదైనా గౌరవం అందరిది. ఇది ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో కనిపిస్తున్న సరికొత్త ట్రెండ్. ఒకప్పుడు కరుణానిధి, జయలలిత కాలంలో అక్కడ రాజకీయాలు కొత్త ఘర్షణ పూరితంగా ఉండేవి. కానీ ఎంకే స్టాలిన్ ముఖ్యమంత్రి అయ్యాక పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రత్యర్థి పార్టీ నేతలను గౌరవించడం, అసెంబ్లీలో వారి సూచనలు స్వీకరించడం ద్వారా స్టాలిన్ ఒక కొత్త ఒరవడిని సృష్టించారు. ఇటీవల రాజకీయాల్లోకి వచ్చిన తమిళ సూపర్ స్టార్ విజయ్ తీరు కూడా అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తన తొలి భారీ బహిరంగ సభలో విజయ్ ఎక్కడా వ్యక్తిగత దూషణలకు దిగలేదు. అధికార పార్టీని విమర్శించినా అది సిద్ధాంతపరంగానే సాగింది. మేము ఎవరికీ వ్యతిరేకం కాదు, మా సిద్ధాంతమే మా ఆయుధం అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో హుందాతనానికి అద్దం పట్టాయి. ముఖ్యమంత్రి స్టాలిన్ సైతం విజయ్పై ఎక్కడా చౌకబారు విమర్శలు చేయకపోవడం గమనార్హం. విజయ్ తన ఎన్నికల ప్రచారంలో స్టాలిన్ పేరును ఉచ్చరించిన ప్రతిసారి స్టాలిన్ సర్ అనే సంబోధించారు. కనీసం ఏకవచనంతో కూడా పిలవలేదు. ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా విజయ్ హుందాగానే వ్యవహరించారు. మాజీ సీఎం స్టాలిన్ ఇంటికి వెళ్లి మరీ ఆశీర్వాదం తీసుకున్నారు. తనకన్నా రాజకీయాల్లో సీనియర్ అయిన స్టాలిన్ పట్ల గౌరవాన్ని చాటారు. ఈ సాంప్రదాయాన్ని తెలంగాణలో కానీ, ఏపీలో కానీ ఏ ఒక్క నాయకుడు కూడా పాటించలేదు. తన రాజకీయ ప్రత్యర్థుల పట్ల శత్రు వైఖరితోనే ఉంటున్నారు తప్ప పెద్దరికంగా వ్యవహరించడం లేదు. రాజకీయాల్లో హుందాతనానికి మారు పేరైన స్టాలిన్ కూడా ఎక్కడా తన పెద్దరికాన్ని కోల్పోలేదు. విజయ్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న తరుణంలో విజయ్ భార్య విడాకుల కోసం కోర్టుకెళ్లారు. సినీ హీరోయిన్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి. దీనిపై స్టాలిన్ కానీ, ఆయన కొడుకు ఉదయనిధి స్టాలిన్ కానీ, డిఎంకే పార్టీ కానీ ఎలాంటి కామెంట్స్ చేయలేదు. అది కుటుంబ వ్యవహారంగానే చూశారు గాని పార్టీకి ముడిపెట్టలేదు, రాజకీయాలకు లాగలేదు. అదే ఆంధ్రాలో అయితే పవన్ కళ్యాణ్ పెళ్లి విషయంలో ఎంత రచ్చ చేశారో మనం చూస్తూనే ఉన్నాం. ఎన్నికల్లో డిఎంకే పార్టీ ఓడిపోయిన వెంటనే స్టాలిన్ నేరుగా గవర్నర్ను కలిసి రాజీనామా లేఖనిచ్చారు. తెలంగాణలో ఓడిపోయిన తరువాత కేసీఆర్ గవర్నర్ను కలిసి రాజీనామా ఇవ్వలేదనే విషయాన్ని జనం ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పటికీ స్టాలిన్ నిగ్రహము కోల్పోలేదు. ఫలితాలు వచ్చిన మరునాడే తన నియోజకవర్గంలో పర్యటించి ప్రజలను పలకరించారు. ఈ సన్నివేశం భారత రాజకీయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. తెలంగాణ, ఏపీలో కూడా ముఖ్యమంత్రులు, ముఖ్యమంత్రి అభ్యర్థులు ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. కానీ వారెప్పుడూ ఓడిపోయిన నియోజకవర్గానికి పోయి ప్రజలను కలవలేదు. తమిళనాడులో ఓటర్ల తీర్పును గౌరవిస్తామని స్టాలిన్ ప్రకటించారు. అంతే తప్ప ఈవీఎంలో ట్యాంపర్ చేశారని గాని, విజయ్ పార్టీ అలవిగాని హామీలు ఇచ్చిందని గాని ఎక్కడా ఆరోపించలేదు. విజయ్ పార్టీకి పూర్తి మెజారిటీ రాకున్నా సరే
ప్రభుత్వ ఏర్పాటుకు స్టాలిన్ సహకరించారు. తన కూటమిలోని పార్టీలు విజయ్ పార్టీకి మద్దతును తెలిపే విషయంలోనూ స్వేచ్ఛనిచ్చారు. 6 నెలల వరకు విజయ్ పాలనపై విమర్శలు కూడా చేయబోమని, కొత్త ప్రభుత్వాన్ని పనిచేసుకొనిస్తామని స్టాలిన్ ప్రకటించారు. ఇలాంటి గొప్ప ఉదాహరణలు ఎన్నో మనకు తమిళనాడులో కనిపిస్తున్నాయి. వీటితో తెలంగాణ, ఏపీ రాజకీయాలు పోల్చుకున్నప్పుడు మాత్రం సగటు తెలుగోడికి కోపం వస్తుంది. రాజకీయం అంటే కేవలం ఓట్లు, సీట్లు మాత్రమే కాదు, అది ఒక సామాజిక బాధ్యత. తమిళనాడు నేతలు చూపిస్తున్న ఈ హుందాతనం తెలుగు రాష్ట్రాల నేతలకు ఒక గుణపాఠం కావాలని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు కోరుకుంటున్నారు. షార్ట్